నమస్కారం. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మీరు చూసే ఉంటారు. సో మీ హయాంలో కూడా ఆ రకంగానే జరిగింది. చాలా దారుణంగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కానీ. సరే వాళ్ళు పోస్టులు పెట్టేవారు కాదనలేదు, కానీ ఎక్కువ మీ దగ్గర నుంచి వచ్చేది అందుకు బాగా జరిగిన ప్రచారం. అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయాల్లోని? మహిళలు లేకపోతే, లేకపోతే వాళ్ళు లాగకపోతే, వాళ్ళ క్యారెక్టర్ని ఆ రకంగా కించపరచకపోతే, మనకు నోటుకు వచ్చినట్టు ఏదో మన దురద తీర్చుకోవడానికి మాట్లాడితేనే రాజకీయమా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజా ఉద్యమాల మీదనే రాజకీయం చేసుకుంటూ ప్రజలకి సేవ చేసుకుంటూ వెళ్తా ఉంది సార్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అనే పవర్ఫుల్ లీడర్ బయటకు వచ్చాడో, జగన్మోహన్ రెడ్డి గారిని అతన్ని ఏదో రకంగా మానసికంగా దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి అన్న దానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేటటువంటి ఆఫీసులు పెట్టి మనిషిని మానసికంగా కుంగదీయడానికి కావాల్సినటువంటి ఏ మాట అయినటువంటి మాట్లాడిచ్చే సాంప్రదాయం మొదలైంది సార్. అక్కడి నుంచి అది రకరకాలుగా విజృంభిస్తూ చివరికి ఈ స్థాయికి వచ్చింది సార్. మనం అనేది ఏంటంటే, ఏదున్నా కానీ ఇంట్లో వాళ్ళని రాజకీయాలకి దూరంగా, అంటే రాజకీయాలకు దూరంగా అంటే మహిళలకు దూరంగా ఉండాలని కాదు, రాజకీయాలకి మహిళలకి సంబంధించినటువంటి అంశాలను ఏదైనా మాట్లాడేటప్పుడు అది చాలా జాగ్రత్తగా మాట్లాడి మహిళల గౌరవాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం అన్ని పార్టీల మీద ఉంది. కానీ ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించిన వారు ఏది పడితే అది మాట్లాడి ప్రజలందరినీ కూడా పల్చరైపోతా ఉన్నారు. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అలాగే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రిని చూసి ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి మరి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారో, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఈయనేం మాట్లాడుతున్నారో, రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే వరకు ఆలోచనలో ఉండి మీరెంత సేవ చేశారు, మేమెంత సేవ చేసామనే దాని వరకు అసలు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? చేత కానప్పుడు, చేవలేనప్పుడు, సందర్భం కానప్పుడు మాట్లాడినటువంటి మాటలుగానే మేము. అదేంటండి చిన్నప్పరెడ్డి గారు మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారు. చిన్నప్పరెడ్డి గారు మీరు ఓకే ఇంత బాగా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఇవన్నీ కాదు, మీ హయాంలోనే కదా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అలపాతాలని తొక్కుతామని అన్నారు. దేని పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారిని? ఎవరు ఏమన్నారు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ అది రిపీట్ చేయను, అది రిపీట్ చేయమనేది నా ఉద్దేశం కాదు. అసలు అన్నదెవరు, మాట్లాడింది ఎవరు, అది చివరికి అసలు ఎటు తిప్పి అసలు కన్నీరు గార్చింది ఎవరు తెలియాలి కదా. రాంబాబు గారి మీద అన్నారు సార్, కాదండి మీ హయాంలో అసలు ఏం జరగలేదు అంతేనా? ఆ మాట మీ హయాంలో ఏం జరగలేదు అంతేనా? ఏంటి మీ హయాంలో ఏం జరగలేదు సార్? నేనేమంటున్నాను, ఎవరి హాయంలో జరిగిన ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా, దానికి గుమ్మడికాయ ఇళ్ళే మళ్ళీ కట్టినా, ఏది చేసినా మేము చెప్పేది ఒకటే సార్, మహిళల అంశాలని, మహిళలతోటి ఉన్నటువంటి ప్రైవేటు కార్యక్రమాల్లో ఎవరు సాగు వాడు చేస్తాడు మాకెందుకు, మనం రాజకీయంగా మంచి ఏది చేయొచ్చో అది చేద్దామని చెప్పేసేదానికి మేమైతే ఎప్పుడు ముందుగానే ఉంటాం. ఈయన కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారు. కాదండి మీ మాటలో కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారంటే ఇంక మీరు ఒకసారి పునరాలోచించుకోవడమే. ప్రసాద్ గారు నవ్వటం ఆయన వ్యక్తిగతం, వర్మ గారు నవ్వటం ఆయన వ్యక్తిగతం. నేను నవ్వట్లేదండి, ఆయన నవ్వుతారని చెప్తున్నాను అంతే. ఎవరు వ్యక్తిగతం కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే నవ్వుతుంటే నేనేం చేయాలి? ఏమండి కొనసాగిస్తుందని ఏమన్నా మీరు చెప్తున్నారా? నేను అది అనలేదండి. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు, ఒక్క నిమిషం. నేను అన్నది ఏంటంటే, మీరు మనుషుల యొక్క వ్యక్తిగతం ఆ లేడి పేదవాళ్ళు ఏడుస్తారన్న కోణంలో ఎవరు సవాళ్ళు చేస్తారన్నది నాకు ఇమీడియట్ గా నవ్వు వచ్చింది. అంతకన్నా నేను మీరు మాడిన దానికి నేనేం అంటలేదు. నవ్వుతున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన వాటిని చిన్నప్పటి సమర్థించే దాంట్లో మీరు నవ్వుతున్నట్టు. సరే ఓకే, కాదండి బోరుగడ్డ ఎవరో తెలుసా మీకు? సార్, బోరుగడ్డ గుంటూరు వాసి. ఓకే, ఆయనకు రాజకీయ పార్టీ ఉంది, ఆయన ఒక లాయర్ అని విన్నాం, ఏదో చదువుకున్నాడు, మంచి చదువుకున్నాడు అని విన్నాం. నెక్స్ట్ మీకేం సంబంధం లేదా వైఎస్ఆర్సీపీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం? అతనికి సొంత